అందరికీ నమస్కారం. పోతన భాగవతం దశమ స్కంధం నుంచి పద్య పంచకం వినిపిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. మద్ది చెట్లలాగా పడి ఉన్న నలకోబర మణిగ్రీవులు శ్రీకృష్ణుని కరుణతో నిజరూపాలు ధరించిన తరువాత శ్రీకృష్ణుని ఇలా స్తుతిస్తున్నారు. నీ పద్యావళులు ఆలకించు చెవులు, నిన్నాడు వాక్యంబులు, నీ పేరన్ పనిసేయు హస్తయుగముల్, నీ మూర్తిపై చూపులు, నీ పాదంబుల పొంత మృక్కు శిరముల్, నీ సేవపై చిత్తముల్, నీపై బుద్ధులు మాకు కరుణం, నీరేజ పత్రేక్షణ. పద్మపత్రేక్షణ, నీ గురించి చెప్పిన పద్యాలు వినే చెవులు, నిన్ను ప్రశంసించే వాక్యాలు, నీ పేరిట పనిచేసే చేతులు, నీ రూపం మీద చూపులు, నీ పాదాల చెంత నమస్కరించే శిరస్సులు, నీ సేవపై చిత్తములు, నీ మీద బుద్ధులు కరుణతో మాకు ప్రసాదించు స్వామి. శ్రీకృష్ణుడు గోపబాలురతో ఆడుతూ ఉన్న సమయంలో సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఇలా వివరిస్తున్నాడు. ఎన్నడునైన యోగి విభులు యౌవని పాద పరాగమింతయు కన్నుల కానరు. ఎన్నడునైన యోగి విపులు యౌవని పాద పరాగమింతయున్ కన్నుల కానరు. అట్టి హరిన్ కౌగిట చేర్చుచు చెట్ట పట్టుచున్ తన్నుచు గ్రుద్దుచున్నగుచు తద్దయుపై బడి కూడి ఆడుచున్ మన్నన సేయు వల్లవ కుమారుల భాగ్యములింత ఒప్పునే. ఏ పరాత్పరుని పాద పరాగాన్ని కూడా దర్శించడం సాధ్యం కాదో అలాంటి హరిని కౌగలించుకుంటూ చెట్ట పట్టాలు వేసుకుని తన్నుతూ గ్రుద్దుతూ నవ్వుతూ మీదపడి ఆడుతూ వినోదించే ఆ గోపకుమారుల భాగ్యం ఎంతని చెప్పగలము? శ్రీకృష్ణుని మహిమలను పరీక్షించి తెలుసుకొని బ్రహ్మదేవుడు పరవశించిపోతూ ఇలా కృష్ణుని స్తుతిస్తాడు. ఏలా బ్రహ్మపదం వేదములకు వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునందు ఈ మందలో కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులు. ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువుల పై వేష్టించినంచాలదే. ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువులు పై వేష్టించినంచాలదే. వేదాలు కూడా వీక్షింపలేని నిన్ను ఈ లోకంలో ఈ వనంలో ఈ మందలో కృష్ణ అంటూ ఆలపించడం మొదలైన భావాలన్నీ నీకే సమర్పించే గొల్ల పిల్లలున్నారే, వీళ్లల్లో ఒక్కని పాదరేణువులను నెత్తి మీద చల్లుకుంటే చాలయ్యా, బ్రహ్మపదం నాకెందుకయ్యా అని అంటాడు బ్రహ్మదేవుడు. శ్రీకృష్ణుడు కనిపించకపోయేసరికి గోపికలు కృష్ణుని అన్వేషిస్తూ ఇలా అంటున్నారు. చెట్టు పుట్టలను కూడా అడుగుతున్నారు. నల్లని వాడు పద్మనయనంబులవాడు
కృపారసంబుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దోచనో మల్లియలార మీ పొదల మాటున లేడుగదమ్మ చెప్పరే. నల్లనివాడు పద్మాల లాంటి కన్నులు కలవాడు దయారసం మీద చల్లేవాడు సిగ చుట్టూ నెమలిపించం ధరించినవాడు నవ్వుతో ప్రకాశించే ముఖం కలవాడు ఒకడు మా మానధనాన్ని దోచుకుని వచ్చాడు. ఓ మల్లియలారా మీ పొదల మాటున ఉంటే చెప్తారా అని గోపికలు అడుగుతున్నారు. అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురం బగువేణురవంబువాడు మమ్మంగజు పువ్వు తూపులకు అగ్గము చేసి లవంగలుంగనారంగములార మీ కడకు రాడు గదా కృపనున్న చూపరే. లవంగ తరువులారా మాదీఫలం చెట్లలారా నారింజ చెట్లలారా దర్శించినంతనే మనసుకు ఆహ్లాదం కలిగించి మన్మథుని కూడా కరిగించగలిగినవాడు వక్షస్థలం మీద లక్ష్మినే పెట్టుకున్నవాడు మధురంగా వేణువును వినిపించేవాడు మమ్మల్ని మన్మథ బాణాలకు గురిచేసి మీ దగ్గరకు రాలేదు కదా వస్తే దయ ఉంచి చూపించండి అని గోపికలు వేడుకుంటున్నారు.